ఎవ్రీవన్. సో, ఇదొచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం అనేది ఈ వీడియో టాపిక్ అండి. సో, పర్సన్ ఎవరైనా అవ్వచ్చు, మ్యారీడ్ అవ్వచ్చు, అన్‌మ్యారీడ్ అవ్వచ్చు, మీ హస్బెండ్ ఆర్ వైఫ్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్ అవ్వచ్చు. సో, ఎవరైనా అవ్వచ్చు. ఆ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో ఎలాంటి ఎనర్జీస్‌లో ఉన్నారు అనేది వీడియో టాపిక్ అనమాట. సో, చూద్దాం. మీ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రిజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రిజనేట్ అవుతుంది. సో అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా చూడొచ్చు. అట్ ప్రెసెంట్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ జరుగుతున్నా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. ఎవరి కోసమైనా ఎప్పుడైనా ఈ రీడింగ్ మీకు చూడొచ్చు. యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి అండ్ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. రీడింగ్తో ఉన్న ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు మీ విషయంలో చూద్దాం. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ పర్సన్స్ ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు, వాళ్ళ పార్ట్నర్ కోసం క్లారిటీ ఇవ్వండి. యూనివర్స్, ఏంజల్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో చూద్దాం. పర్సన్ ఆన్ యువర్ మైండ్, ఎనర్జీస్. ఐ డ్రీమ్డ్ అబౌట్ యూ లాస్ట్ నైట్. ఈరోజు మార్నింగ్ కూడా ఇదే వచ్చింది. అట్ ప్రెజెంట్ కూడా ఇదే ఎనర్జీలో ఉన్నారు. ఈరోజు మార్నింగ్ రీడింగ్ చూస్తే కూడా దాంట్లో కూడా మీ గురించి డ్రీమ్ వచ్చింది అనే దాంట్లోనే ఉన్నారు వాళ్ళు. ఐ హోప్ ఐ కుడ్ ఫేస్ యూ. I still remember your fragrance the day we first met. It took me long to fall in love again. I will not beg you to stay. I know you still love me. I can feel it. సో మీరు ఇంకా వాళ్ళని లవ్ చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసంట, వాళ్ళు అది ఫీల్ అవుతున్నారంట. సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ ఎనర్జీ వచ్చేసి ఐ కాంట్ మూవ్ ఆన్ హౌ హార్డ్ ఐ ట్రై. సో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంట మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి, కానీ వాళ్ళ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవుతున్నాయి, మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అనేదైతే ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఐ డ్రీమ్డ్ అబౌట్ యూ లాస్ట్ నైట్. నిన్న నైట్ మీ పర్సన్, స్పెషల్లీ చెప్పాలి అంటే మీ గురించి చాలా డ్రీమ్స్ వచ్చాయి ఈ పర్సన్కి. ఇప్పటికీ ఆ డ్రీమ్ని వీళ్ళు మర్చిపోలేకపోతున్నారు. చూడండి, 6 ఆఫ్ కప్స్. మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కానీ, సోల్మేట్ కనెక్షన్ అని కానీ, అండ్ మీకు ఈ పర్సన్కి మధ్య ఉన్న పాస్ట్ మెమరీస్ అనేది అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఎక్కడ మీరు వాళ్ళతో హ్యాపీగా ఉన్నారు అండ్ వాళ్ళు మీతో హ్యాపీగా ఉన్నారు. ఇద్దరి మధ్య ఎట్లాంటి మనస్పర్ధలు లేకుండా, ఎట్లాంటి నెగిటివిటీ లేకుండా ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్న మూమెంట్స్ అన్నీ ఈ పర్సన్ బాగా గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు ఎంత బాగుంది కదా అన్నట్టు, ఎంత హ్యాపీగా ఉన్నాము, అప్పుడు ఎంత బాగుంది, ఈ డిస్టర్బెన్సెస్ రాకముందు ఎంత బాగున్నాము,
ఒకవేళ మీ ఇద్దరి మధ్య అట్ ప్రెజెంట్ డిస్టర్బెన్సెస్ కూడా ఏమీ లేవు అంటే, సో పాస్ట్ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకుంటున్నారు ఈ పర్సన్. సో ఎవరిని ఒకరికొకరు అవాయిడ్ చేయలేదు. ఒకరికొకరు ఈక్వల్ స్పేస్ ఇచ్చుకునేవాళ్ళు. లేదంటే ఒకరికొకరు హ్యాపీగా మాట్లాడుకునేవాళ్ళు. ఏ ఈగో ఇష్యూస్ లేకుండా అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. అండ్ మేబీ ఈ పర్సన్ మీ రిలేటివ్ అయ్యుండొచ్చు. లేదు అంటే మీ స్కూల్ మేట్ కానీ, మీ కాలేజ్ మేట్ కానీ, మీ రిలేటివ్ కానీ, సో మీ ఇంటి దగ్గరలో కొన్ని ఇయర్స్‌గా ఈ పర్సన్‌తో మీకు ఆ బాండింగ్ అనేది ఉండుండొచ్చు. అండ్ ఈ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. అండ్ పాస్ట్ గుర్తు చేసుకొని మీతో యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. మీ ఇద్దరు మళ్ళీ ఒకటైతే ఎంత బాగుంటుంది అని ఈ పర్సన్‌కి అనిపిస్తుంది. ఆ ఎనర్జీలో ఈ పర్సన్ కనిపిస్తున్నారు. మేబీ మీరు ఒకటిగా ఉన్నారో లేదో ఎట్ ప్రెజెంట్ అది మీకే తెలియాలి. బట్ ఇక్కడ చూడండి 5 ఆఫ్ పెంటికల్స్. నాకు తెలిసి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ ఇద్దరు ఎవరి లైఫ్‌లో వాళ్ళు కొన్ని పరిస్థితులు వల్ల మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు. వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు. మీ సైడ్ నుంచి, ఫ్యామిలీస్ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ అయితే స్టిల్ ఇంకా మిమ్మల్ని చేస్ చేస్తున్నారు. మీ గురించి ప్రతి విషయం, ప్రతీదీ ఈ పర్సన్ తెలుసుకుంటున్నారు. ఎందుకంటే మీరు లేకపోతే ఈ పర్సన్‌లో లైఫ్‌లో లైట్ లేదు. అంత ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది. అంటే ఉన్నారంటే ఉన్నారు కానీ హ్యాపీనెస్ లేదు. అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని చేస్ చేస్తున్నారు. సో మీ గురించి అప్డేట్స్ అనేది తెలుసుకుంటున్నారు. అండ్ మీతో యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. అండ్ మీ ఇద్దరు కలిసి ఉన్నట్టు, హ్యాపీగా ఉన్నట్టు, మీ ఇద్దరు ఒకరికొకరు దగ్గరైనట్టు అండ్ ఇలా హగ్ చేసుకున్నట్టు, పాస్ట్ డేస్ మళ్ళీ వస్తే ఎంత బాగుండు అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరు ఒకరికొకరు స్మైల్ చేసుకునేది, ఎవరికీ తెలియకుండా ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకునేది, ఒకరికొకరు టైం ఇచ్చుకునేది. సో అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. మీరెంత ప్రేమ చూపించారు, ఆ పర్సన్ ఎంత ప్రేమ చూపించారు, అవన్నీ పాస్ట్ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకుంటున్నారు. మేబీ వాళ్ళే మీకు దూరం అయ్యారేమో, అదైతే రీకలెక్ట్ చేసుకుంటున్నారు. ఐ హోప్ ఐ కుడ్ ఫేస్ యూ. సో క్లారిఫై చేయండి యూనివర్స్. అట్ ప్రెజెంట్ వీళ్ళు మిమ్మల్ని ఫేస్ చేయగలను అంటే మీరు ఏం అడిగినా సరే, మీరు ఏం అడిగినా, ఏం తిట్టినా, ఎలా కోప్పడినా సరే వాళ్ళు ఫేస్ చేయగలను అనే ధైర్యంలో అయితే ఈ పర్సన్ ఉన్నారు. బికాస్ 8 ఆఫ్ స్వర్డ్స్. మేబీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ భయపడి బ్యాక్ అయిపోయి ఉండొచ్చు. వీళ్ళని బ్యాక్కి నెట్టే సిచ్యువేషన్స్ ఏదన్నా ఉండుండొచ్చు. 8 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ కనిపిస్తుంది. సో కొన్ని విషయాలకి భయపడి మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అనుకుంటే, లేకపోతే ఫ్యామిలీ వల్ల అనుకుంటే, వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ వేరేది అయ్యి ఉంటే, అమ్మో ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయరేమో, అంటే మీతో హ్యాపీగా ఉంటే మీ మీ విషయంలో ఈ పర్సన్ ఇనిషియేషన్ తీసుకుంటే సో వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్న భయం కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని యాక్సెప్ట్ చేయలేరు అన్న భయం కావచ్చు. కొన్ని భయాల వల్ల కొన్ని అది రియల్‌గా ఉందో లేదో తెలియదు కానీ కొన్ని ఇల్యూషన్స్ వల్ల అయితే ఈ పర్సన్ మిమ్మల్ని ఫేస్ చేయలేనని ఈ పర్సన్ ఇప్పటివరకు బ్యాక్ అయ్యారు. బట్ ఎట్ ప్రెజెంట్ వాళ్ళకి ధైర్యం వస్తుంది. మిమ్మల్ని ఫేస్ చేయగలను, మీతో మాట్లాడగలను, మీరు ఏం అడిగినా సరే మీ క్వెషన్స్‌కి తగ్గ ఆన్సర్ వాళ్ళు ఇచ్చుకోగలరు. ఆ సంజాయిషి వాళ్ళు ఇచ్చుకోగలరు అన్న ధైర్యం వాళ్ళలో వస్తుంది. అండ్ ఎట్ ప్రెజెంట్ ఆ ఎనర్జీలో అయితే ఉన్నారు. ద ఎంపరర్. భయం నుంచి ఎంపరర్ ఎనర్జీకి ఈ పర్సన్ వచ్చారు. కాన్ఫిడెన్స్ అనేది ఈ పర్సన్‌లో వచ్చింది. మేబీ ఇంతకుముందు వీళ్ళలో అంత కాన్ఫిడెన్స్ కానీ, అంత ధైర్యం కానీ, అంటే సిచ్యువేషన్స్‌ని ఫేస్ చేయగలను, మిమ్మల్ని హ్యాపీగా చూసుకోగలను, ఎవరు ఏం అడిగినా దానికి సమాధానం చెప్పగలను, అందరితోనూ మీకోసం ఫైట్ చేయగలను అనే ధైర్యం లేదేమో. బట్ అట్ ప్రెజెంట్ ఈ పర్సన్‌కి ఆ ధైర్యం అనేది వచ్చింది కాబట్టి ఈ ఇల్యూషన్స్ అన్నీ పోయి ఫేస్ చేయగలను అనే ఎనర్జీలోకి అయితే ఈ పర్సన్ వచ్చారు. ఐ స్టిల్ రిమెంబర్ యువర్ ఫ్రేగ్రెన్స్ ద డే వీ ఫస్ట్ మెట్.
సో మీ ఇద్దరు ఫస్ట్ కలిసింది పర్సన్కి ఇంకా గుర్తుందంట. ఎందుకో ఈ పర్సన్ పాస్ట్ మెమరీస్లోనే ఎక్కువగా ఉన్న ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో 3 ఆఫ్ స్వర్డ్స్. ఏదైనా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో మీరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు కానీ, వాళ్ళ లైఫ్లో వాళ్ళు పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు కానీ, మేబీ ఈ పర్సన్ మీకు పరిచయం అయ్యి ఉండొచ్చు, లేదా వాళ్ళకి మీరు పరిచయం అయ్యి ఉండొచ్చు. సో సంథింగ్ ఏదైనా రెయినీ డే కానీ, సో సంథింగ్ ఏదైనా పెయిన్లో ఉన్నప్పుడు, ఈవెన్ వాళ్ళు పెయిన్లో ఉన్నప్పుడా, మీరు పెయిన్లో ఉన్నప్పుడా, సో ఇద్దరు పెయిన్లో ఉన్నప్పుడా ఒకరికొకరు కలుసుకున్నారు. అది ఇంకా వాళ్ళకి గుర్తుంది. సో సమ్‌హౌ మీ ఇద్దరు మీట్ అయినప్పుడు కూడా వేరే సిచ్యువేషన్స్‌లో బ్రేకప్ అయినా ఉండొచ్చు. లేదంటే వాళ్ళు బ్రేకప్ సిచ్యువేషన్స్‌లో ఉన్నప్పుడు, వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో హ్యాపీగా లేదన్నప్పుడు, అప్పుడు మీరు ఈ పర్సన్‌కి పరిచయం అయ్యి, ఈ పర్సన్‌కి ధైర్యం చెప్పుండొచ్చు. ఇంకా వాళ్ళకి గుర్తుంది. మీరెంతగా వాళ్ళు సపోర్ట్ చేశారు అనేది. కింగ్ ఆఫ్ వ్యాన్స్. ఎంతగా వాళ్ళకి ధైర్యం ఇచ్చారు, ఎంతగా వాళ్ళకి మీరు సపోర్ట్‌గా నిలబడ్డారు. అది ఇంకా వాళ్ళకి గుర్తుందంట. వ్యాన్స్ ఎనర్జీ కనిపిస్తుంది. వాళ్ళ కోసం మీరు చాలా సార్లు స్టాండ్ తీసుకున్నారు. వాళ్ళ కోసం మీరు చాలా సార్లు వాళ్ళకి బ్యాక్ సపోర్ట్‌గా నిలబడ్డారు. నేనున్నాను, ఏం కాదు, ధైర్యంగా ఉండు అనే టైప్‌లో మీరు వాళ్ళకి చాలా సార్లు చాలా విషయాల్లో సపోర్టివ్‌గా నిలబడ్డారు. అది ఇంకా వాళ్ళకి గుర్తుందంట. డెఫినెట్‌లీ ఈ పర్సన్ ఈ రిలేషన్ విషయంలో జస్టిస్ చేస్తారు. ఒకవేళ ఆ పర్సన్ మీ విషయంలో ఇన్‌జస్టిస్ ఏదైనా చేసుంటే కూడా ఎట్ ప్రెజెంట్ జస్టిస్ చెయ్యాలి. సో వాళ్ళ లైఫ్‌లో ఎట్ ప్రెజెంట్ కర్మ అనేది కూడా ఫేస్ చేస్తున్నారు. కర్మ బ్యాలెన్స్ కూడా చేసుకుంటున్నారు ఎట్ ప్రెజెంట్ వాళ్ళు. ఇట్ టుక్ మీ లాంగ్ టు ఫాల్ లవ్ అగైన్. సో మళ్ళీ ప్రేమలో పడడానికి వాళ్ళకి ఇంత టైం పట్టిందంట. మేబీ 10 ఆఫ్ వ్యాన్స్. మేబీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, వర్క్ వల్ల కావచ్చు, కెరియర్ అనుకుంటూ దాంట్లోనే ఉండొచ్చు. ఫ్యామిలీ అనుకుంటూ దాంట్లోనే ఉండొచ్చు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ, కెరియర్ కానీ, వర్క్ బర్డెన్స్ వల్ల కానీ మేబీ ఈ పర్సన్ మీకు దూరంగా అయిపోయి ఉండొచ్చు. ఆ స్ట్రెస్ వల్ల, ఆ బిజీ వల్ల మళ్ళీ మీ ప్రేమలో ఈ పర్సన్ పడడానికి ఇంత టైం పట్టింది అంట. ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి ఈ పర్సన్ మీద భారం అనేది అలాగే ఉంది. అందుకే ఇంత టైం పట్టింది ప్రేమలో పడడానికి అంట. 5 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఐ విల్ నాట్ బెగ్ యూ టు స్టే. సో వాళ్ళు మిమ్మల్ని ఉండమని, తనతో ఉండమని, తనని అర్థం చేసుకోమని వాళ్ళు బ్రతిమలాడరంట. క్లారిఫై చేయండి యూనివర్స్, ఎందుకు ఇలాంటి ఎనర్జీలో ఉన్నారు? బికాస్ 5 ఆఫ్ పెంటికల్స్. మీరు ఆల్రెడీ ఆ పర్సన్ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నట్టుగా కనిపిస్తున్నారు. ఇందాక కూడా 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ వచ్చింది. మీరు ఆల్రెడీ ఆ పర్సన్ నుంచి బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు అనేది వాళ్ళకి అర్థమైంది. తను ఇక్కడ మీకు ఏమీ ప్రొవైడ్ చేయలేదు. సో లవ్ ప్రొవైడ్ చేయలేదు, ఎమోషన్స్ ప్రొవైడ్ చేయలేదు, ఏమీ చేయలేదు. కాబట్టి మీరు వెళ్ళిపోతున్నా సరే ఈ పర్సన్ ఆపలేకపోతున్నారు. ఆపలేకపోతున్నా అని చెప్తున్నారు. బికాజ్ నా వల్ల నువ్వు చాలా పెయిన్ పడ్డావు. పేజ్ ఆఫ్ కప్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి
సో, ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, మీతో మళ్ళీ రీస్టార్ట్ చెయ్యాలి, మీతో మళ్ళీ హ్యాపీగా ఉండాలి అని ఉంది. కానీ వాళ్ళైతే మిమ్మల్ని ఉండమని ఆపలేరంట. ఆల్రెడీ మీరు వాళ్ళ లైఫ్‌లో నుంచి బయటికెళ్ళిపోతున్నట్టుగా వాళ్ళకనిపిస్తుంది. తన నుంచి దూరం వెళ్ళిపోతున్నారనే విషయం వాళ్ళకర్థమైంది. బికాజ్ ఆ పర్సన్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారు. ఇమ్మెచ్యూరిటీ వల్ల. ఇమ్మెచ్యూర్డ్ మైండ్‌సెట్ వల్ల మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు. మిమ్మల్ని చాలా అవాయిడ్ చేశారు, బాధ పెట్టారు, హర్ట్ చేశారు. సో, వాళ్ళు చేసింది చూస్తే వాళ్ళకి అడగడానికి కూడా రావట్లేదు నోరు. అందుకే బెగ్ చేసుకోలేను అంటున్నారు. సిక్స్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్‌కి రిలేషన్‌షిప్ బ్యాలెన్స్ కావాలని ఉంది. సో, 5 ఆఫ్ పెంటికల్స్ తర్వాత 6 ఆఫ్ పెంటికల్స్ వస్తుంది. ఈ పర్సన్ మీకు టైం కానీ, ఎమోషన్స్ కానీ, మీ వాల్యూ కానీ ఈ పర్సన్‌కి తెలిసొచ్చింది. డెఫినెట్‌లీ ఈ రిలేషన్‌ని బ్యాలెన్స్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ నువ్వు వెళ్ళాలి అనుకుంటే నేనేం చేయలేను అంటున్నారు. నా తప్పేంటో, నేను ఎక్కడ తప్పు చేశానో నాకు తెలిసొచ్చింది. ఉండిపోవచ్చుగా నాతో అని అడుగుతున్నారు. ఐ నో యూ స్టిల్ లవ్ మీ, ఐ కెన్ ఫీల్ ఇట్. ఒకవేళ నాకు నువ్వంటే ఎట్ ప్రెజెంట్ నాకు ఇష్టం లేదు, నాకు నువ్వంటే ప్రేమ లేదు అని మీరు చెప్తున్నా, అది మీరు మనస్ఫూర్తిగా చెప్పట్లేదు. బయటికి పర్సన్ వల్ల మీరు బాధపడ్డారు కాబట్టి మీరు బాధలో ఉండి అలా మాట్లాడుతున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకి ఇంకా మీరు వాళ్ళని లవ్ చేస్తున్నారు. అది వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతున్నారు. మీరు వాళ్ళని లవ్ చేస్తున్నారని కానీ, వాళ్ళ నుంచి మీరెక్కడికి వెళ్ళరని కానీ, సో, ఎలా మిమ్మల్ని స్టాప్ చేయాలో కూడా వాళ్ళకి తెలుసు. మీరు లవ్ లేదు అని చెప్తున్నా కూడా ఒకవేళ అదంతా అబద్ధం అనుకుంటున్నారు. బికాజ్ వాళ్ళ మనసుకి తెలుస్తుంది. హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఇంకా వాళ్ళని లవ్ చేస్తున్నారని, వాళ్ళని దాటి మీరు వెళ్ళలేరని, వాళ్ళకి కాదని మీరు ఉండలేరనే విషయం వాళ్ళకి తెలుసు. బట్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్, వాళ్ళతో న్యూ బిగినింగ్స్ చేయాలని మీరు అనుకుంటున్నారు అని వాళ్ళకి తెలుసు. న్యూ బిగినింగ్స్ మీరు చేయడానికి రెడీగా ఉన్నారని వాళ్ళకి తెలుసు. మళ్ళీ పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఎన్నిసార్లు ఆ పర్సన్ మిస్టేక్స్ చేసినా మీరు మళ్ళీ మళ్ళీ ఛాన్స్ ఇస్తారు. బికాస్ ఆ పర్సన్ అంటే మీకు అంత ప్రేమ ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఛాన్స్ ఇస్తారు. అనేదైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నైట్ ఆఫ్ కప్స్. ఇది కూడా ఎమోషన్స్కి సంబంధించిన కార్డే. ఎట్ ప్రెజెంట్ మీకు వాళ్ళంటే ప్రేమ ఉన్నా కూడా అన్నీ దాచిపెడుతున్నారు. వాళ్ళు వాళ్ళ ప్రేమ బయట పెట్టాలి అని మీలో ఆ పర్సన్ అంటే మీకున్న ప్రేమ మీరు దాచిపెడుతున్నారు. న్యూ బిగినింగ్స్ చేయడానికైతే మీరు రెడీగా ఉన్నారు అనేదైతే ఆ పర్సన్ ఫీల్ అవ్వగలుగుతున్నారు. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ పర్సనల్ రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.